సచ్చరిత పారాయణం మీరు ప్రారంభించిన తర్వాత అది చదువుతూ అంటే మీరు ఎన్నిసార్లు చేస్తుంటే సచ్చరిత పారాయణం లెక్కలేదు దానికి, కానీ మొదటిసారి మీ పారాయణం తర్వాత ఇది నేను బాబా గారికి పూర్తి అంకితంగా అయ్యి చదువుతున్నాను, బాబా గారు యొక్క లీలలు నాకు కనపడాలి అలా అనుకున్నప్పుడు వారి యొక్క సందేశాలు కానీ ఏమైనా అందినాయండి మీకు? మొట్టమొదటి సచ్చరిత పారాయణ చేసినప్పుడు మా ఇంట్లో 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాను. గమ్మత్ ఏంటంటే ఒకటే ఫోటో ఒక ఆయన తీసుకొచ్చి ఫోటో ఇచ్చారండి. అప్పుడు దాకా మా ఇంట్లో చిన్న ఫోటో ఉండేది. ఇంకా ఆయన బాబా గారి రూపంలో వచ్చారు అనుకున్నానండి. వచ్చి ఫోటో ఇవ్వడం జరిగింది. దాంతో ఇంకా ఒక విధమైన ఆవేశం తన్మయత్వం వచ్చింది ఆ ఫోటో చూడగానే. ఇది కాదు, ఈ 11 మందికి భోజనం పెట్టడం కాదు, ఎక్కువైతే అన్నార్థులు ఎక్కడ ఉంటారో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలన్న ఈ సత్సంగం బాబా గారు నాకు కల్పించారు. మరి 11 మంది కాదు, మొత్తం ప్రజలందరికీ ఎక్కడ ఆకలి ఉంటుందో అక్కడ ఆకలి తీర్చరా అని అన్నారు. అదే ఉద్దేశంతో ఎక్కడైతే అనాశరణాలని వాడికి వెళ్ళి నేను ఇవ్వడం. విశాఖపట్నం గ్రామ సమాధి ఉందంటే నేను చెప్పడం ఎందుకు, కానీ ఇక్కడ రామకృష్ణ మిషన్ నాకు తోచిన తలేరామకృష్ణ కూడా చెప్తుంటే కొంత ఆకలిని తీరుస్తుంటే నేను చిన్నవాడినే, కానీ బాబా గారి సందేశం అది, ఆకలి తీర్చి ముందు అన్నం అంతే. అలాగే ఇంకో జ్ఞానాన్ని పంచిపెట్టుకున్నారు. జ్ఞానం పంచిపెట్టడం ఎట్లాగా, సత్సంగమే కాదు కదా, అందరూ సత్సంగానికి రాలేరు కదా, ఎలాగా అని ఆలోచిస్తుంటే పుస్తకాలు రాయరా అని వారే నాకు సందేశం ఇవ్వడం జరిగింది. నాకు ఎప్పుడైనా ధ్యానంలో సందేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత గొప్ప సందేశాలు అంటే, నేను ఒకసారి గుళ్ళో కూర్చొని ఇంగ్లీష్ బుక్ వచ్చింది, సాయి జ్ఞానేశ్వరుని ఇంగ్లీష్ బుక్. బాబా గారు కళ్ళు మూసుకొని తెలుగులోకి రాయరా అన్నారు. సాయి జ్ఞానేశ్వరు గురించి ఫస్ట్ తెలుగులోకి నేను బాబా గారి అయితే అనువదించడం జరిగింది అన్నమాట. అట్లాగే ఆ పరంపరలో ఇప్పటిదాకా 17 పుస్తకాలు రాయడం జరిగిందండి. అట్లాగే విన్నీ చుట్లూరు గారు రాసిన 7 పుస్తకాలు కూడా బాబా గారి దైవ తెలుగులో రాయడం జరిగింది. విన్నీ చుట్లూరు గారి ఒక నిమిషం మీకు చెప్తానండి. ఆవిడ ఇక్కడ ఇండియాలోనే పుట్టింది, గోవాలో అమెరికా వెళ్ళిపోయిందండి. అక్కడ పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్. సో జీవితం మీద అక్కడ విరక్తి కలిగి ఇండియా వచ్చింది, భర్తను వదిలిపెట్టి వచ్చేసి ఇక్కడ మరాఠీ నేర్చుకుంది. విన్నీ చుట్లూరు గారు మరాఠీ నేర్చుకొని ఆవిడ షుగరు అయినా సరే మందుల గురించి అహ్మద్ నగర్ వెళ్ళి కష్టపడి వెళ్ళి మందులు అలాగే సర్వైవ్ అయ్యి మరాఠీ నేర్చుకొని సాయిలీలా మ్యాగజైన్లోని ఈ బాబా గారి కథలన్నీ కూడా ఆవిడ ఇంగ్లీష్లోకి రాసింది. అది నా అదృష్టం కదా, బాబా గారు నాకు చేత తెలుగులోకి రాయించడం. ఇట్లా 17 పుస్తకాలు రాయడం జరిగింది. అలాగే కె వెంకటేశ్వరరావు గారు అని అనంతపూర్లో ఉన్న కృష్ణదేవరాయ తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఈయన మీ అంతా కలిసి ఆయన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చనిపోయారండి. నందదీపం గురించి రాసామండి. నందదీపం అంటే తెలియని విషయాలు రాశారు. అట్లాగే ఏ పురాతన ఇవి పురాతన పాదాలు రాని బాబా గారు, అవి ఎట్లా పురాతనమైనవి, అవి అన్నీ కూడా మనకి ఈ ఉపనిషత్తులకు ఈ యొక్క వేదాలకి ఎట్లా సమన్వయం చేసుకుంటూ ఇట్లా 17 పుస్తకాలు రాయడమైంది. అట్లాగే ఈ జీవితం ఎట్లా మరి ఎప్పటిదాకా తిరుగుతుంది, ఈ జ్ఞానాన్ని ఇలాగ నేను పంచుతున్నాను. అలాగే ఒక్కోసారి అంటే మీరు అనుభవాలు అంటున్నారు కాబట్టి నా గొప్పతనం అంతా ఆయనేనండి. మీరు ఆ రోజు ఫోన్ చేయగానే అనుకున్నాను బాబా గారే మీ చేతి చేయించారండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ షూటింగ్ కాట్లకి నేను కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకు బాబా గారు మీ చేత ఇప్పించారు. అలాగే మా నారాయణ గారు కూడా ఎప్పుడు పర్మిషన్ ఇవ్వని కూడా బాబా గారు అంటే పర్మిషన్ ఇచ్చారు. మొన్న 1 month బ్యాక్ ఆస్ట్రేలియాలో మాకు తెలిసిన ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి ఇంకా గుర్తిస్తారు కారు, బతకడానికి డాక్టర్లు చెప్పారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, మనకి ఆస్ట్రేలియా వీసా దొరకాలి. నేను అన్నాను బాబా గారు నమస్కారం పెట్టుకొని విభూతి ఇచ్చాడు. మా ఇంట్లో విభూతి తీసుకున్నారు, ఆన్లైన్లో పెట్టుకొని ఇమీడియట్గా వీసా వచ్చింది. అబ్బాయి బతుకుతాడమ్మా, మీరు ముందు వెళ్ళి నోట్లో విభూతి వేయండి, బాబా గారు బతికిస్తారు. ఆ డాక్టర్ ఎవడండి, ఎన్నో వదిలేసిన కేసులు బాబా గారు బతికించారు. ఆయనే పెద్ద డాక్టర్. ఈ అబ్బాయి ఇప్పుడు మేల్కొని అంటే నవ్ ఈ సర్వైవింగ్ కోమా నుంచి బయటకు వచ్చారు అంటే చెప్తున్నానండి. అంటే ఎవరికైనా కూడా ఏదైనా ఒక నమ్మకం సగం సగంగా ఉంటుంటుంది. పూర్తి స్థాయిలో స్థిరం అవ్వాలంటే ఏదో ఒక బలమైన సంఘటన జరగో లేదా బలమైన ప్రోత్బలం జరిగిద్దని కానీ అవుదనమాట అండి. భగవంతుడి మీద కూడా అందరూ దేవాలయాలకు వెళ్తారు, కానీ దేవుడి మీద పూర్తి నమ్మకంతో ఉన్నారా, నిజంగానే తీరుస్తాడని నమ్మకంతో ఉన్నారా అంటే సగం. కానీ ఏదో ఒక సంఘటన ఏదో ఒక సందర్భంలో ఆ భక్తి అనేది ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ లోపల ఆ భగవంతుడి మీద స్థిరం అవుతుంటుంది. అంటే మీరు పనిచేసినటువంటి వ్యవస్థలో ఏమైతే ఉందో చాలా ప్రలోభాలకు గురి అవుతూ ఉంటుంటుంది. చాలా పెద్ద స్థాయిలో చాలా ప్రలోభాలకి గురయ్యానండి. కానీ బాబా గారి దయ వల్ల ఒకసారి మరణాన్ని తప్పించారు బాబా గారు. ఇంకా అక్కడ అంత ఫ్లాట్ అయిపోయాను నేను. ఎలా మరణాన్ని తప్పించారంటే, నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినప్పుడు
యాక్చువల్ హెలికాప్టర్ నేను వెళ్ళాలి. సుబ్రహ్మణ్యం గారు నేను శ్రీకాంత్. యాక్చువల్ ఆ రోజు మా మిస్సెస్ అనుకోకుండా బాత్రూంలో పడిపోయింది, ఊండైంది. గబగబా హాస్పిటల్ తీసుకొని నేను రాజశేఖర రెడ్డికి చెప్పాను, సార్ ఇట్లా ఫోన్ లేరా, నువ్వే కంగారు పడక నేను సుబ్రహ్మణ్యం వెళ్తాను లేరా అన్నారు. నేను కంగారు పడకండి, ఎల్లుంటే మరి నేను మీ ముందుండేవాడిని కానీ వీళ్ళు ముందుండేవాడిని కానీ అంటే చెప్తున్నాను. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి బాబా గారు ఆపుకున్నారు, చేయించుకుంటాడు. తర్వాత ఇంకా ఆయన ఇష్టం. అంటే ఇటువంటి చెప్పాడు. ఇంకొకసారి కూడా ఏమైందంటే నేను అండమాన్ నికోబార్ స్టడీకి వెళ్ళానండి. స్టడీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరంటే పివి నరసింహరావు గారే మమ్మల్ని పంపించారు. ఆయన ఎప్పుడు నేను ఖాళీగా ఉంచేవాడు కదా, తిరగరు వెళ్ళరా అనేవాడు. అని ఆయన కవి గారు కదా. ఆయన రాత్రి కూడా నేను ఒకసారి లేపి చెప్తుంటే నేను తప్పట్లు కొట్టేవాడిని. రాత్రిపూట ఎవరు తప్పట్లు కొడతాడానికి నేనే కొట్టాలి. తప్పట్లు కొడితే ఆయన ఉప్పింగిపోయాడు. చాలా గొప్ప సార్ అనేవాడు. అంటే ఆయన మరణం ఒక విషాదం అనుకోండి, అది విషయం. కానీ అని నువ్వు అండమాన్ వెళ్ళాలరా, అక్కడ జార్వాస్ అని రకరకాల 5 ట్రూప్స్ ఉన్నాయి. జార్వాస్ అని బట్టలు వేసుకోరండి, నగ్నంగా ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్తే బాణాలు వేస్తారు. ఆ బోట్లో వెళ్ళాలి. ఆ బాణం కూడా విషం ఉంటుందండి. సో ఆ బోట్లో వెళ్ళి కొబ్బరి బండాలు అట్టిగెళ్ళ పెట్టేసి వచ్చేసేవాళ్ళం వాళ్ళు తీసుకోవడానికి. ఏమండి తీసుకోవడం ఒకలాగా 1 month అలాగే గడిపామండి. తర్వాత ఒకసారి వాడు బాణం వేసాడండి నాకు. ఇంకా ఇలా లాభం లేదు, ఎన్ని నెలలు ఉంటా అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు మాట ఇచ్చి వీళ్ళు మార్చాలని నేనే బోట్ వేసుకుని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి వాడు బాణం వేసాడు. యాక్చువల్గా పెద్ద ఊండేది. ఈ లోపల వీడు వచ్చి చనిపోవాలి నేను యాక్చువల్గా. తర్వాత అక్కడ ఏంటి జలగలు ఉంటాయండి, అవి పట్టుకు పీకేయండి. ఇంత జలగలు మన జలగల్లా కాదు, మొత్తం గబగబా షిప్లో వాళ్ళు వచ్చి నన్ను వెంటనే మెయిన్ పోర్ట్ బ్లేర్ తీసుకొచ్చి ఫిక్స్ చేశారు. డాక్టర్ నేను నా మనసులో ఏంటంటే బాబా గారు రక్షిస్తారని, నేను చేసిన తప్పు అని కాదు, ఒక మంచి పని గురించి వెళ్తే వాళ్ళని ఉద్ధరించాలని. సో నా డాక్టర్లు చాలా 24 గంటలు నేను కోమాలోకి వెళ్ళిపోయాయండి. బాబా గారు నాకు కనబడ్డారు అక్కడ. తర్వాత డాక్టర్లు నాకు చాలా అదృష్టం, మీరు భయపడ్డారు, వాళ్ళు విషబాణం ఎవడో బతకరు, చాలామంది చంపిస్తారు. దాంతో నేను వెనుతిరిగి చూడలేదండి జీవితంలో. అది తర్వాత ప్యూర్నెస్ రావడం, రిపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ గురించి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసామండి. వాళ్ళ కులంలో తీసుకొచ్చి బట్టలు ఇవ్వడం, అట్లా కొంతమంది ఢిల్లీ తీసుకొచ్చాం. అలాగా రిపబ్లిక్ డే ప్రతి వాళ్ళకు కొత్తమైన వర్తమానం వచ్చిందన్నమాట. ఆ ఏరియాకి రోడ్లు కూడా వేయించామండి. ఆ విధంగా అలాగే టూరిస్టులు ఆ ఏరియాకి వెళ్ళకూడదు కనుక నిబంధనలు పెట్టించాను. ఎందుకంటే టూరిస్టులు వెళ్ళేటప్పుడు పాపం ఈ అమాయకులు వస్తూ ఉంటారు, డబ్బులు ఇవ్వడం, ఫోటోలు తీయడం చేస్తారు, అవన్నీ చేస్తాం. అంటే ఈనాడు చాలామంది అప్పుడే 25 మందికి ఉద్యోగాలు బాగా డెవలప్ అయ్యారు. అంటే మరణం నుంచి ఎట్లాగా తప్పించుకున్నాను అనేది అంతా ఆయన దయ్యానండి. ఆయన తప్పించి ఏమీ కాదు. అందుకని